అశ్విని కుమారులు దేవలోకంలో ఉన్నప్పుడు వారికి బ్రహ్మ విద్య అభ్యసించాలని కోరిక కలిగింది. ఆ విషయం ఇంద్రుడు తెలిసి వద్దని హెచ్చరించాడు. అశ్విని కుమారులు బ్రహ్మ విద్య నేర్చుకుంటే గనుక తన పదవికి భంగం కలుగుతుందని ఇంద్రుడు భయం. అదేవిధంగా బ్రహ్మలోకంలో ఇతరులు ఎవ్వరూ వారికి బ్రహ్మ విద్య బోధించరాదని శాసించాడు. అతని ఆజ్ఞ ఎవరైనా ఉల్లంఘిస్తే శిరచ్ఛేదన చేయిస్తానని హెచ్చరించాడు. బ్రహ్మలోకంలో అశ్విని కుమారులకు బ్రహ్మ విద్య నేర్పించే సాహసం ఎవ్వరూ చేయలేదు. అప్పుడు అశ్విని కుమారుడు మహాతపస్వి దదీచ మహర్షిని సమీపించి తమను శిష్యులుగా స్వీకరించి బ్రహ్మ విద్యను ఉపదేశించవలసిందిగా ప్రార్థించారు. ఆయన ఒక్కటే మాట అన్నారు: విద్యార్థులు గురువును ఆశ్రయిస్తే భయం వల్ల గాని దురాశతో గాని వారిని నిరాకరించడం తగదు అన్నారు. ఆ మాటలు విన్న అశ్విని కుమారులు ఆశ్చర్యపోతూ, ఇంద్రుని ఆగ్రహం నుండి తప్పించుకునే మార్గం మేము చెబుతామని అశ్విని కుమారులు ఇలా చెప్పారు: మేము మీ శిరస్సును ఖండించి దాని స్థానంలో గుర్రపు ముఖం అతికిస్తాము. మీ తలను భద్రపరుస్తాం. మీరు గుర్రపు ముఖంతోనే మాకు బ్రహ్మ విద్య నేర్పించండి అన్నారు. దదీచ మహర్షి గుర్రపు మొహంతోనే అశ్విని కుమారులకు బ్రహ్మ విద్య నేర్పిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు దదీచిపై గొడ్డలు విసిరి ఆయన చంపివేశాడు. మృత సంజీవిని విద్య తెలిసిన అశ్విని కుమారులు దదీచిని బతికించారు. దదీచి అశ్విని కుమారులకు బ్రహ్మ విద్య నేర్పాడు. తర్వాత అశ్విని కుమారుడు దదీచి ఆశ్రమాన్ని వదిలి వెళ్లాడు. దదీచి తన గొడ్డలతో చంపిన ఇంద్రునిపై ప్రతీకారంగా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞశాల అగ్నిహోత్రం నుండి వృత్తాసురుడైన రాక్షసుడు పైకి వచ్చాడు. దదీచి వృత్తాసురుని దేవలోకానికి వెళ్ళమన్నాడు. ఇంద్రుని దేవలోకం నుండి వెళ్ళగొట్టి ఇంద్రుని సింహాసనాన్ని స్వాధీనపరుచుకోమని వృత్తాసురుని ఆజ్ఞాపించాడు. వృత్తాసురుడు దేవలోకానికి వెళ్ళాడు. వృత్తాసురునికి దేవతలకు భీకర యుద్ధం ప్రారంభమైంది. వృత్తాసురుడు దేవతలు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ మింగివేసి ఇంద్రుని తరిమికొట్టాడు. ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్లి తనను కాపాడమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ఇంద్రుడితో ఇలా చెప్పాడు: దదీచి ఎముకలతో తయారు చేయబడిన ఆయుధం మాత్రమే వృత్తాసురుణ్ణి సంహరించగలదని, కాబట్టి ఆయన్ని ఆశ్రయించు అని బ్రహ్మ ఇంద్రునితో చెప్పాడు. అప్పుడు వేరే గతి లేక ఇంద్రుడు దదీచ మహర్షిని సమీపించి, ఓ మహర్షి, నా తప్పును క్షమించి నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. అప్పుడు దదీచ మహర్షి ఇంద్రునితో ఇలా చెప్పాడు: బ్రహ్మ విద్య నేర్చుకుంటాన్న అశ్విని కుమారులను నిరాకరించావు. పూర్వం నా శిరస్సును ఖండించావు. ఇప్పుడు నా ఎముకలు కావాలంటున్నావు. గొడ్డలు విసిరి నా ప్రాణం తీసావు. నువ్వు ఇంత చేసినా విద్యను నేర్చుకుంటాను అన్న వారి ప్రయత్నాన్ని ఆపలేకపోయావు. తప్పు తెలుసుకున్న ఇంద్రుడు క్షమించమని పాదాల మీద పడ్డాడు. తన స్థానం సుస్థిరపరుచుకోవడానికి ఇంద్రుడు నా ప్రాణం అడగబోతున్నాడని తెలుసు. ఈ శరీరం ఎప్పుడో రోజు పోయేదే. ఈ శరీరం దేవతలను ఇంద్రుడిని రక్షించి అసుర సంహారం చేస్తుందంటే ఈ శరీరం ఇప్పుడే వదిలేస్తానని చెప్పాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అలాగే తీసుకో అని పలికి దదీచ మహర్షి శరీరం విడిచిపెట్టాడు. అడవి జంతువులు ఆయన శరీరాన్ని భుజించి ఎముకల్ని మిగిల్చాయి. ఇంద్రుడు దదీచికి చెందిన ఎముకలు తీసుకుని దేవతల ప్రధాన శిల్పి విశ్వకర్మకిచ్చి వజ్రాయుధాన్ని తయారు చేయమన్నాడు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుని సంహరించాడు. శరణు వేడిన వారిని కాదనక దదీచి తన శత్రువైన ఇంద్రుడి క్షేమం కోసం తన శరీరాన్ని త్యాగం చేసిన మహాదాతగా ప్రసిద్ధుడైనాడు. ఎవరి ప్రాణం అయితే ఇంద్రుడు తీద్దామనుకున్నాడో తిరిగి వారే ఇంద్రుడికి సాయపడ్డారు.